హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే బిట్సాట్ అప్లికేషన్ 2024లో మీరు బీఈ కానీ బీ ఫార్మసీ కానీ ఎంఎస్సి కానీ దేనికైతే అడ్మిషన్ తీసుకుంటారో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అయినంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. ఓకే, సో ఖచ్చితంగా నన్ను లైక్ చేసి కూడా ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉపయోగపడతాయి ఇట్లాంటి వీడియో కూడా, కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఈ పేజ్కి వచ్చేసేయండి. సో చూడొచ్చు, బిట్సాట్ 2024. ఓకే, సో బీఈ కానీ బీ ఫార్మసీ కానీ ఎంఎస్సి కానీ సంబంధించిన అడ్మిషన్స్ పర్పస్లో ఏ విధంగా అప్లై చేయాలనేది పూర్తి వీడియో ఈ పేజీలో అయితే మనం నేర్చుకుందాము. ఓకేనా? సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు మాత్రమే మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మీ నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో సెషన్ 1 ఎప్పుడు, సెషన్ 2 ఎప్పుడు అనేది మీకు ఇక్కడ క్లియర్గానే అయితే ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సెషన్ 1 వచ్చేసి మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సెషన్ 2 కూడా ఉంటుంది. సెషన్ 1కి ఫీజు వేరే ఉంటుంది, సెషన్ 2కి కూడా ఫీజు వేరే ఉంటుంది. వేరే అప్లై చేయాలనుకుంటే రెండు కలిపి ఒకటే దానికి అప్లై చేయాలి, ఒకటేసారి అప్లై చేయాలనుకుంటే కూడా అలా కూడా వేరే ఉంటుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీరు క్లియర్గా ఒకసారి ఫస్ట్ చదవండి, చదివినాక మాత్రమే మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయగానే ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగానైతే మీ పేరు, ఓకే, ఇక్కడ ఫస్ట్ నేమ్ కానీ, ఇక్కడ మిడిల్ నేమ్ కానీ, లాస్ట్ నేమ్ కానీ ఎట్లా ఉందో మీ సర్టిఫికేట్ ప్రకారం అట్లా ఎంట్రీ చేసేయండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంట్రీ చేసేయండి. ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఖచ్చితంగా కంట్రీ మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్. ఆ కంట్రీ ఎంట్రీ చేసిన దాంతో మాత్రమే మీకు ఫీజు అనేది అక్కడ జనరేట్ అవుతుంది, ఎంత కట్టాలి ఏంటి అనేది. సో అదర్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఫీజు ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది. అందుకే కంట్రీ కోడ్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఒక పర్మనెంట్ మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఇచ్చేసేయండి. అండ్ మెయిల్ కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఈ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడికి ఒకటి ఖచ్చితంగా ఓటీపీస్ వస్తాయి, అందుకే పర్మనెంట్ మాత్రమే ఇవ్వండి, అవైలబుల్ మాత్రమే ఇవ్వండి. తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. కొంచెం కిందికి వస్తే ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఓకే, ఆ క్యాప్చా కోడ్ మీద మీరు ఎంట్రీ చేసేసుకోండి. ఇక్కడ ఓకే చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ చేసేయండి. ఈ క్యాప్చా అనేది ఇక్కడ చూసుకుంటే ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఇందాక ఎంట్రీ చేసినాం కదా మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి, ఆ మొబైల్ నెంబర్ సంబంధించి మెయిల్కి సంబంధించిన ఓటీపీ వచ్చిన వెంటనే ఇక్కడ వ్యాలిడ్ అని మీరు క్లిక్ చేసేయి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత హ్యాస్టీజ్ మళ్ళీ ఇక్కడ ఒక ఈ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ రివ్యూ మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు అక్కడ ఎంట్రీ చేసిన జస్ట్ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కావచ్చు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ కరెక్ట్ అని కదా అని మళ్ళీ ఒకసారి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇది రిజిస్ట్రేషన్ పర్పస్ కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి, మళ్ళీ ఎడిట్ అనేది ఉండదు. అంటే వాడు ఇస్తాడు ఆప్షను, అప్పటి వరకు మనకు ఎందుకు. ఓకేనా? దానికంటే ముందే ఇక్కడే మీరు చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్నాక మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఇట్లా ఒక నెంబర్ వస్తుంది మీకు, అండ్ మెయిల్ కూడా వచ్చేస్తుంది, ఎస్ఎంఎస్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో దాన్ని క్లోజ్ చేసేసి సో గో టు ప్రొఫైల్ అనేది కనబడుతుంది నెక్స్ట్ అదే పేజీలో. ఓకే, లేకపోయినా కూడా డైరెక్ట్ ఒకవేళ ఎర్రర్ వచ్చినా కూడా మీరు హోమ్ పేజ్కి వెళ్ళి లాగిన్ కూడా కావచ్చు. ఓకేనా? ఇక్కడ ఏదైతే మీరు మెయిల్ ఐడి ఇచ్చుకున్నారో దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్తో. ఓకే, సో గో టు పేజింగ్ మీద క్లిక్ చేయగానే కొన్ని ఆల్రెడీ మీకు ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అయితే కొన్ని రావడం జరుగుతుంది ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ ఒకటి పర్సనల్ నెంబర్ అనేది మళ్ళీ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ పాతది పైన ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా, మరి ఇదేంటి అంటే రెండు కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది, ఈమెయిల్ ఐడి ఈ రెండు మాత్రం పాతాయి ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. సో ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియన్, ఫారెన్ అయితే ఫారెన్. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మీరు ఎంట్రీ చేసేసేయండి. ఓకే, సో కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే మళ్ళీ సో ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పాన్ కార్డ్ కానీ ఏదైనా ఒక ప్రూఫ్ అడుగుతుంది. మీకు అది క్లిక్ చేస్తే ప్రూఫ్ సంబంధించిన ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ. ఈ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రూఫ్కి సంబంధించిన నెంబర్ని ఈ బాక్స్లో మీరు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మీకు చూడొచ్చు, పాయింట్ ఆఫ్ చేసి ఉన్నాయి ప్రతిదీ కూడా. సో ఇక్కడ కరెస్పాండెంట్ అడ్రస్. ఓకేనా?
సో అడ్రస్ ఎంట్రీ చేసేయండి, హౌస్ నెంబరు, స్ట్రీటు, విలేజ్, కంట్రీ, స్టేటు, డిస్టిక్, మండల్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంట్రీ చేసేసేయండి. సో ఇదంతా కూడా సేమ్ ఉంటే మళ్ళీ యాస్టేజ్ కూడా ఇక్కడ మీరు సేవ్ అని ఎస్ అని క్లిక్ చేయండి. ఇదంతా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. సో అండ్ మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన ప్రస్తుతం మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఇంటర్మీడియట్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ మీరు జూనియర్ కాలేజ్ పేరు ఏంటి, కాలేజ్ పేరు ఏంటిది, ఎగ్జామినేషన్ ఏంటి, 12th క్లాసా ఇంకేంటన్నా, లేకపోతే దాని ఈక్వలెంటా, ఓకే. సో ఆ బోర్డు ఏంటిది, ఏ ఇయర్లో పాస్ అయినారు, ఓకే. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఎంట్రీ చేసేసుకోండి. సో సబ్జెక్ట్ మాత్రం ఇక్కడ బిట్సాట్లో ఏది చూజ్ చేసుకుంటారు అనేది కంపల్సరీ ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సెషన్ ఓన్లీ ఫస్ట్ సెషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, 2 సెషన్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ అడుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఓన్లీ సెషన్ 1 మాత్రమే నేను అప్లై చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే 2 కూడా కొంచెం కష్టమే, ఓకేనా. కొంచెం ఫీజు కూడా అఫ్కోర్స్ సెకండ్ సెషన్లో ఫీజు మీకు ఒక 2000 అట్లా పడుతుంది. సో ఫస్ట్ సెషన్లో మేల్కి అయితే 3400, ఫీమేల్కి అయితే 2400 సంథింగ్ అట్లా ఉంటుంది, ఓకేనా. కానీ సెషన్ 1కే అప్లై చేసుకోండి అని నేనైతే సజెషన్ చేస్తాను, కానీ మీ ఇష్టం అది, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు సెంటర్ అనమాట, ప్రిఫరెన్స్ టెస్ట్ సెంటర్ ఆప్షన్ ఇండియా అని పెట్టేసుకోండి ఖచ్చితంగా. సో బయట వాళ్ళైతే ఫారెన్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ ఇండియాలో మీకు ఆప్షన్స్ అన్నమాట, సెంటర్ ప్రిఫరెన్స్ సిటీస్, ఓకే. సో ఈ సిటీస్ ఎక్కడెక్కడ కావాలనేది మీరు చూస్ చేసుకోండి. ఫస్ట్ అయితే హైదరాబాద్ మనకు మన తెలంగాణ వాళ్ళైతే దగ్గర హైదరాబాద్ ఉంటుంది. తర్వాత పిలాని అట్లా అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా అదర్ స్టేట్స్ కూడా మీరు ఉంటాయి. సెలెక్ట్ చేసుకొని అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసేసేయండి, ఓకే. సో దీనికి సంబంధించిన మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది వాడు ఇచ్చిన ఫార్మాట్లో మీరు అప్లై చేయాల్సి వస్తుంది, ఓకేనా. క్లియర్గా ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లై చేసేయండి. సో ఇక్కడ నేను ఫీమేల్కి సెషన్ 1 చూపెడుతున్నాను కాబట్టి ఇక్కడ 2900 అట్లా చూపెడుతుంది, ఓకే. సో ఫీమేల్స్కి అయితే కొంచెం తక్కువ ఉంటుంది సెషన్ 1కి. తర్వాత ఇక్కడ మీరు ఈజీగా చూడొచ్చు పేమెంట్కి సంబంధించిన గేట్వే అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సో పేటిఎం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పేటిఎం రానున్న రోజులలో బంద్ కాబోతున్నాయని మనకు తెలుసు. సో అది బంద్ అయ్యేంతలోపు కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఏదైనా ఇంకా ఐసిఐసిఐ గేట్వే సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. పేమెంట్లో ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు. సో తర్వాత ఇక్కడ మీరు డిక్లరేషన్ అయితే చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఈ 2 కూడా చెక్ బాక్స్లో ఓకే చేసేసి ఈ క్యాప్షన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి సో ఒకసారి ప్రివ్యూ మీద క్లిక్ చేసుకోండి, ఓకే. క్లిక్ చేసుకొని సబ్మిట్ అయితే చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు బిట్సైట్కి సంబంధించిన బీఈ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, అడ్మిషన్ పర్పస్లో సో జాయినింగ్ పర్పస్లో అప్లికేషన్ పెట్టుకునే పూర్తి విధానం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఎంకరేజ్ నాకు కావాలి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొట్టమొదటిసారిగా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడవచ్చు మనం హైదరాబాద్ క్యాంపస్ అయితే ఈ విధంగా ఉంది, ఓకేనా. గోవా క్యాంపస్ అయితే ఈ విధంగా ఉంది. సో పిలాని క్యాంపస్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇట్లా మీరు నోటిఫికేషన్ అయితే జాగ్రత్తగా ఒకసారి ఫుల్ ఫ్లెజ్గా చూడండి, చదవండి, అప్పుడు మాత్రమే అప్లై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.